తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్వతంత్ర ఉద్యమం వంటి అనేక చారిత్రక సందర్భాలలో గ్రంథాలయాలు ముఖ్యమైన పాత్ర పోషించాయని గుండుగల్ను సొసైటీ అధ్యక్షులు సిరిపత్తిన కొండబాబు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగల్ను లైబ్రరీలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవం ముగింపు కార్యక్రమం లైబ్రేరియన్ గుర్రం బంగారుపాప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు కొండబాబు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు గత వారం రోజులుగా గ్రంథాలయంలో నిర్వహించిన పలు విద్యా క్రీడా పోటీల్లో గ్రామంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని పలు విభాగాల్లో 40 మంది ప్రతిభ చూపగా వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకులు షీల్డ్లు, ప్రశంస పత్రాలు బహుమతులుగా అందజేశారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అంటే 14 నుండి 20 వరకు పిల్లలకి వ్యాస రచన, డ్రాయింగ్, మరి వక్తృత్వం, మరి క్విజ్, క్రీడలు పోటీలు జరిపామండి. లాస్ట్ రోజు 20వ తారీఖున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలకి స్కూల్స్ అంటే ఎంపీయూపీ స్కూలు, జెడ్పీహెచ్ స్కూలు, శ్రీ విద్యాలయ స్కూలు, గురజాడ స్కూలు వీళ్ళంతా కూడా అధిక సంఖ్యలో పిల్లలు పండగ వాతావరణంలో పార్టిసిపేట్ చేశారండి. వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు 40 మంది పిల్లలకి సర్టిఫికెట్స్, ప్యాడ్స్, మెమోంటోస్, జామెంట్రీ బాక్సులు, స్కెచ్ పెన్స్ ఇవన్నీ ఇవ్వటం వాళ్ళకి జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమంలో సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దివ్యాంగులు, అభాగ్యులు, అందులు, బద్రులతో కార్తీక వన సమారాధన నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని, కార్తీక వన సమారాధనలో సమైక్య భావాలు పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సత్యమణి సత్యవాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డ్లో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు, బద్రులు, అందులు, మానసిక దివ్యాంగులతో కార్తీక అన్న సమారాధన నిర్వహించి వారికి పండ్లు, భోజనాలు అందించారు. ముందుగా కార్తీక దామోదర పూజను ఏఎంసీ చైర్మన్ కలితిండి సుజాత ప్రారంభించారు. సత్యవాణి మాట్లాడుతూ అభాగ్యులు, దివ్యాంగులు దేనిలోనూ తీసిపోరని, గత 32 ఏళ్లుగా వీరందరితో ఇలాంటి సమారాధన మహోత్సవాన్ని నిర్వహిస్తున్న సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అభినందనీయులని అభినందించారు. 32 డెంటల్ హాస్పిటల్ తనూజ గౌతమ్, ఎన్ఆర్వీల్ క్లబ్ సభ్యురాలు గంధం శ్రీదేవి, ఆరేటి రాణి, మంతెన రామలింగరాజు, కాంతమ్మ ట్రస్ట్ నిర్వాహకులు సిహెచ్ ఝాన్సీలు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల దివ్యాంగుల్లో చైతన్య స్ఫూర్తి కలుగుతుందని, ఈ బాలలతో విద్యాలయాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ అరుణోదయ మనోవికాస కేంద్రం, శ్రీ వెంకటేశ్వర బద్రుల పాఠశాల, రమణరాజు అంధ పాఠశాల, ఇమాన్యుయల్ చిల్డ్రన్స్ హోం, ప్రభుత్వ భవిత కేంద్రాల్లోని 500 మందికి భోజనాలు, పండ్లు, బహుమతులను దాతలు డాక్టర్ గౌతమ్ తనూజ, కలిగొట్ల సుబ్బరాజు, కట్టా నరసింహబాబు సౌజన్యంతో అందించామని తెలియజేశారు. ఈ ప్రోగ్రాం ఇలాంటి ప్రోగ్రాం అని చెప్పి రంగసాయి గారు 3 రోజుల నుంచి చెప్తున్నారు. నాకు నేను దేనికి అంత రాలేను, కాకపోతే ఇలాంటి ప్రోగ్రాం కదా మిస్ అవ్వకూడదని చెప్పి ఈ ప్రోగ్రాంకి వచ్చాను. నేను రాజుగారేమో నన్ను ఇన్వాల్వ్ చేశారు. నా ఎంత ప్రయత్నం నేను చేసి తప్పకుండా సహకరిస్తానని చెప్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్తీక వన సమారాధన ఈ రంగసాయి గారి చేతుల మీదుగా ఇక్కడ చేయటం చాలా ఆనందంగా ఉంది. దీనికి దాతల సహకారంతో ఇంత మంచి కార్యక్రమం చేసిన రంగసాయి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా భగవంతుడు మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఈ చిన్న విషయం ఏం కాదు, డిఫరెన్షియల్ ఏబుల్డ్ హ్యాండిక్యాప్ అనే పదం వాడకండి. డిఫరెన్షియల్ అంటే వాళ్ళ ఎనర్జీ ఇంకో చోట బాగా బాగా చాలా రెట్లు అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విషయం మనకి తెలియదు. లేడీ చక్కగా ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా సంతోషంగా ఉంది.
ఇంకా మా రాణి మా శ్రీదేవి అందరి గురించి మాట్లాడాలి ఉంది. ఎంతేదంటే చిన్నప్పుడు అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వేస్ట్ చేయకూడదని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వంతులతోటి కార్తీక సమారాధన కార్యక్రమాన్ని భీమవరం ఏఎంసీ చైర్మన్ గారు కళ్యాణ్ సుజాత గారి సహకారంతో, రామచంద్రరావు గారి సహకారంతో, మరి ఇవాళ ఎమ్మెల్యే రామాంజనేయ గారి సతీమణి సత్యవాణి గారి ముఖ్య అతిథిగా మరి ఎన్ఆర్వీల్ క్లబ్ అందరూ కూడా సభ్యులంతా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం 30 ఏళ్ళ నిర్వహిస్తున్నాం. మరి కలిగొట్ల సుబ్బరాజు గారు, అలాగే భీమవరం 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ్ గారు, వారి సతీమణి, వీళ్ళంతా కలిసి ఈ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిరంకారి సేవా సమితి వారు రెండర్ సర్వీసెస్ ఇక్కడ వచ్చిన రమణరాజు పాఠశాల, వెంకటేశ్వర బదిరి పాఠశాల, ప్రతిభావంతుల స్కూలు, గవర్నమెంట్ స్కూల్, మరి ముఖ్యంగా అరుణోదయ మనోవికాస కేంద్రం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి సర్వీస్ చేసే వాళ్ళకి పెద్దల చేతుల మీదుగా సత్కారం చేసి ఐబీవరం విశ్వనాథరాజు గారు ఇక్కడికి వచ్చి ఆయన కంప్లీట్ ఆధ్యాత్మిక పుస్తకాలు అందించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే నిజంగా నవ్వుతో నా భవిష్యత్తుగా రంగసాయి గారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం మమ్మల్ని మాకింత శక్తిని మీ ద్వారా అందించడం, ఇంత మానసికంగా మమ్మల్ని ఎంతో ఆనందం చేయడం, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. జల సంరక్షణలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర జలశక్తి శాఖ 6వ జాతీయ జల అవార్డులు 2024 జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డులలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 5,20,362 పనులు పూర్తి చేసిన తెలంగాణకు అవార్డుల పంట పండింది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర అధికారులు ఆయా అవార్డులు అందుకున్నారు. జల సంరక్షణలో ప్రజలు, పౌర సంఘాలు, కార్పొరేట్ సంస్థలను క్షేత్రస్థాయిలో భాగస్వాములు చేసే లక్ష్యంతో జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. इसी श्रेणी में तृतीय पुरस्कार मिल रहा है मंचेरियल तेलंगाना. प्लीज वेलकम श्री कुमार दीपक, डिस्ट्रिक्ट कलेक्टर एंड मजिस्ट्रेट, टू प्लीज रिसीव द ऑनर. बेस्ट डिस्ट्रिक्ट वेस्ट जोन, इसमें प्रथम पुरस्कार जा रहा है ईस्ट निमाड़ मध्य प्रदेश. लेट्स हैव अ ह्यूज राउंड ऑफ अप्लॉज फॉर ऑल दीज अवॉर्डीज. जल के महत्व को समझाने के लिए हजारों वर्षों पहले हमारे पूर्वजों ने ऋग्वेद में कहा था, ओप्सु अंतो अमृतम, अर्थात जल में अमृत विद्यमान है. अमृत के समान अमूल्य जल संसाधन के संरक्षण और प्रबंधन में योगदान के लिए इन पुरस्कार विजेताओं की जितना भी प्रशंसा की जाए कम है, क्योंकि जल को हम जीवन कहते हैं. जल बिना मनुष्य ज़्यादा दिन नहीं रह सकता. खाने बिना थोड़े दिन रह सकता है, लेकिन जल बिना जीवित रहना मुश्किल है. हम सब जानते हैं, वैज्ञानिकों में लोग कहते हैं शरीर के 70% जल है और जल के बिना हम जी नहीं सकते. इसीलिए जल के लिए आप सब जो प्रचेष्टा कर रहे हैं, इसीलिए आपको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत बधाई. उनके उत्कृष्ट प्रयासों को पुरस्कृत करने के लिए मैं जल शक्ति मंत्री श्री CR पाटिल जी को और उनकी पूरी टीम को बहुत बहुत बधाई देती हूँ. देवियों और स्वजनों, मानव सभ्यता की कहानी नदियों की घाटियों,
समुद्र तटों तथा विभिन्न जल स्रोतों के आसपास में बसे समूह की कहानी है। हम सब जानते हैं जब मानव सभ्यता शुरुआत में नदी के किनारे, झरना के किनारे बसवास करते थे, क्योंकि जल बिना कुछ भी नहीं हो सकता। हमारी परंपरा में नदियों, सरोवरों तथा अन्य जल स्रोतों को पूजनीय माना जाता है। 7 नवंबर से पूरे देश में हमारी राष्ट्रगीत वंदे मातरम की रचना के 150 वर्ष संपूर्ण होने के उपलक्ष्य में स्मरण उत्सव मनाया जा रहा है। हमारे राष्ट्रगीत में भारत माता की वंदना करते हुए बंकिम चंद्र चट्टोपाध्याय ने जो पहला शब्द लिखा था वो है सुजलम। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం విద్యార్థులతో నారా భువనేశ్వరి ముఖాముఖి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సొంతమవుతుందని సూచన. ఆత్మకూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్లను పంపిణీ చేసిన మంత్రి యానాం. ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితోనే సుపరిపాలన అందిస్తుందని స్పష్టం. రాష్ట్రాన్ని 2027 నాటికి పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడి. వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.